guys, welcome back to my YouTube channel that is Aishki Naidu Official. అండ్ నేనైతే ఇంకో బ్లాగ్తో మీ ముందున్నాను. అదేంటంటే ఈరోజు యాక్చువల్లీ నా డే రొటీన్ అనమాట. అదేంటంటే చాలా రోజుల తర్వాత, అంటే ఇట్స్ బీన్ 1.5 months స్టూడెంట్స్కి హాలిడేస్ ఉంది, క్లాసెస్ ఉండలేదు. బట్ ఈరోజు క్లాసెస్ రెజ్యూమ్ చేశాము అండ్ స్టూడెంట్స్ అందరూ వస్తున్నారు. సో నా డే మొత్తం ఎలా ఉంటుంది అండ్ ఆఫీస్లో నేను ఎలా వర్క్ చేస్తాను, నా స్టూడెంట్స్కి ఎలా యాక్టివిటీస్ కండక్ట్ చేస్తాను, ఏముంటుందో ఈరోజు మీరు ఈ వీడియోలో చూసేయచ్చు. సో స్టే ట్యూన్. అండ్ ఇప్పుడైతే మొత్తం రెడీ అయిపోయాను. ఆఫీస్కి టైం అయింది, ఇట్స్ 9:30. సో బయలుదేరాలి. అండ్ ఇంత ఆఫీస్కి బయలుదేరికన్నా ముందు ఎక్కడికి వెళ్తాము, ఏం చేస్తాము అండ్ నా డే రొటీన్ మొత్తం టకటకా చూసేయండి. ఓకే, సో ఇంట్లో పనులంతా అయితే అయిపోయింది. దేవుడి చాయ్ ముక్కేసాము అండ్ కాఫీ తాగాను. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే లేదు. సో బ్రేక్ఫాస్ట్ నేను ఆఫీస్లోనే చేసిస్తాను అక్కడే. అండ్ ఇప్పుడైతే ఇట్స్ టైమ్ టు గెట్ టు ది ఆఫీస్. సో ఆఫీస్కి బయలుదేరుతున్నా. అండ్ ఈరోజు థర్స్డే. యాక్చువల్లీ నేను సాయిబాబా గుడికి వెళ్ళాలి అనుకుంటున్నా. సో మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. సరే, ఇంకా టైం అయింది అని బయలుదేరుతుంటే ఇక్కడ ఇంకా ఈ తొండకట్ట చాలా ఆట పట్టించింది మాకు. అసలు ఏ రోజు రాకుండా ఈ రోజు వచ్చేసి అసలు ఆ ప్లేస్ నుండి అస్సలు వెళ్ళట్లేదు. ఒక 5 minutes అలాగే టైం వేస్ట్ అయింది మాకు. అసలు నేను ఎంత తరుముతున్నాను, ఆ వాటర్ బాటిల్ నుంచి వాటర్ వేస్తున్నా, ఇంకేమేమో చేస్తున్నా, కానీ అస్సలు పోవట్లేదు. అక్కడి నుంచి చూస్తున్నారు కదా, కింద నుంచి ఆ సైకిల్ పైనకి ఎక్కి కూర్చుంది. సరే అని ఇంకెలాగో అలాగా దాన్ని తరిమేశాను. ఇంకా ఆ గ్యాప్లో నుంచి భయపడి స్కూటీ బయటికి తెచ్చి ఇంకా నేను చిన్నారి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, యాక్చువల్లీ చిన్నారి కూడా నా స్టూడెంటే అనమాట. డిగ్రీ ఫైనల్ ఇయర్ కాబట్టి నా స్కిల్ ప్లస్ క్లాస్లో స్టూడెంటే. సో ఇద్దరం వెళ్తున్నాము. అండ్ తనని క్లాస్ దగ్గర డ్రాప్ చేసేసి నేను గుడికి వెళ్ళాను. అండ్ ఎవ్రీ థర్స్డే తప్పకుండా వెళ్ళాలి అనుకుంటా, కానీ కుదరదు. బట్ ఈ థర్స్డే వెళ్ళాను ఒక్కదాన్ని అయినా. నాకు అలవాటు అయిపోయింది. అండ్ ఆ రోజు ఎందుకో అక్కడ గంధం ఉండలేదు. సో ఇంకా విభూతి పెట్టుకుని అండ్ దెన్ ఇంకా 1 round గుడి చుట్టూ వేసేసాను. యాక్చువల్లీ వేస్తే 3 or 5 or 7 అలా ఆడ్ నెంబర్స్ వేయాలి అంటారు. బట్ నాకు ఆల్రెడీ టైం అయింది అని ఇంకా ఒక్క రౌండ్ జస్ట్ దేవుడా అనుకుంటూ గుడిలోకి ఎంటర్ అయిపోయాను. అండ్ ఆ రోజు అయితే థర్స్డే కాబట్టి చాలా రష్ అండ్ క్యూ ఉన్నింది. ఇంకా నాతో పాటు మీరు దర్శనం చేసేసుకోండి. సో ఇలా ఇంకా సాయిబాబా దర్శనం చేసుకొని కాలేజ్కి వచ్చేసాను. ఇదైతే ఇంకా క్లాస్లో, యాక్చువల్లీ క్లాస్లో ఎవ్రీడే స్టూడెంట్స్ స్టేజ్ పైన వచ్చేసి మాట్లాడాలి. సో అలా స్టూడెంట్స్ స్టేజ్ పైన వచ్చేసి మాట్లాడుతున్నారనమాట. డైలీ వాళ్ళ రిఫ్లెక్షన్స్, రొటీన్స్ అన్నీ కూడా, టాస్క్స్ అన్నీ. అండ్ నెక్స్ట్ అయితే నేను ఇక్కడ టీచ్ చేసేటప్పుడు అలా వీడియో తీయమన్నాను. యాక్చువల్లీ ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు, బట్ జస్ట్ వ్లాగ్ కోసం ఆ రోజు నేను చూపిస్తాను అని చెప్పాను కదా, అందుకని జస్ట్ అలా వ్లాగ్ తీయమని చెప్పాను. అండ్ మీరే వినేసాయండి ఇంకా ఏమేమి మాట్లాడుతున్నాను అని. Ganesh, Ramesh, Divya, Mandira, Bantu. Your topic is ability and inability. And next, Gausia, Kirtika, Manjula, Chandan. Your topic is permission, wish, and then request. And if you want, you can take Sahil also. No, not Ahil. Venkatesh, Chandan, Manjula, Gausia, Kirtika. Next, Nandini, who all left. Yashaswini, Nandini, Varshita, Kiran, Deepak. Which one? Last topic. Possibility. Possibility and necessity. Tomorrow you have to perform these activities. Tomorrow, yes. అండ్ ఇలా క్లాస్ అయిపోయిన తర్వాత మేము యాక్టివిటీ కండక్ట్ చేస్తామన్నమాట ఎవ్రీడే. సో ఆ రోజు అయితే నేను ఈ యాక్టివిటీ ఆడించాను, మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో మీరే చూసేయండి. స్టూడెంట్స్ చాలా ఫన్ అండ్ లెర్నింగ్ ఉంటుందన్నమాట. అండ్ దాని తర్వాత ఆ యాక్టివిటీ లెర్నింగ్స్ అండ్ అవుట్కమ్స్ అడుగుతాము, వాళ్ళందరూ షేర్ చేసుకుంటారు. రెడీ? ఓకే, స్టార్ట్. It should not touch your feet. Wait, out. Kirtika touched. Pass. Give it back.
He should not move. He should not move. Manjula, don't move. Stand there itself. Gone, gone, gone. No, give it back. Give it back. That's why you have to plan strategy. ఇక్కడైతే ఇది ఆఫ్టర్ ది క్లాస్ యాక్చువల్లీ మరీ కొంచెం వర్క్ ఉన్నింది అండ్ ఆ రోజు మా ఆఫీస్లో పవర్ లేదు అండ్ ఆల్సో చాలా నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నిందనమాట. అక్కడ చూడండి నాకు నిద్ర వచ్చేస్తుంది. సో చాలాసేపు వెయిట్ చేస్తూనే ఉన్న నెట్వర్క్ వస్తుందేమో అని అస్సలు రావట్లేదు. అండ్ నా యాక్షన్స్ చూడండి ఎన్ని మారుతాయో అసలు నిజంగా. అయ్యో నెట్వర్క్ లేకపోతే అసలు మా ఏం పని కూడా అవ్వదు. బట్ ఏదో అలా ట్రై చేశాను నెట్వర్క్ వచ్చేదాకా, బట్ అస్సలు రాలేదు. అందుకని నేను తర్వాత ఇంటికి వచ్చాక కంప్లీట్ చేసుకున్న అలాగే పెండింగ్ వర్క్ మొత్తం కూడా చాలా అంటే చాలాసేపు అలాగే ఆట అయిందనమాట మాకు ఆఫీస్లో టైంపాస్ మొత్తం. సో గైజ్ యాక్చువల్లీ ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ టైం అయిపోయింది. ఇప్పుడు లంచ్ టైం అనమాట. యాక్చువల్లీ చాలా లేట్ అయిపోయింది. అండ్ మా చెల్లి అయితే ఏమంటారు పులిహోగరే అండ్ ఏదో బజ్జీలు వేసింది. సో ఇప్పుడు అదే తినాలి. సో చలో నేను ఇంకైతే లంచ్ చేసేస్తాను. చాలా లేట్ అయిపోయింది ఆల్రెడీ ఈరోజు అయితే. సో ఫస్ట్ లంచ్ చేసి ఇంకా ఇప్పటి వరకు వర్క్ అయిపోయింది. ఇంకా తినేసి మన పనులు ఏమున్నాయో చేసేసుకుందాం. ఇక్కడ చూడండి మా చిన్నారి నాకు తెలియకుండా వీడియో తీస్తుందనమాట ఇలా తింటున్నాను అనేసి. అలా అంటే ఆఫ్టర్నూన్ కాబట్టి ఆ డ్యాన్స్ షో చూస్తూ లంచ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ అయితే ఈవినింగ్ చూటి ఇలా కొనుక్కున్నావు కదా, ఆ ఫోటో చూసా. ఏం కొనుక్కున్నాను ఇలా తెలియదే నాకు. ఇలాగా ఎందులో చూసావు? అమ్మ ఫోన్లో. ఏమో ఇలా కట్టుకున్నానంట, అది చూసిందంట. ఓ కర్లరా. తోటి ఏం చూసినా ఇట్లా పెట్టుకొని ఉందా? నువ్వెందుకు కొనుక్కున్నావు? ఊరికే ఆడుకోవడానికి. నీకు కూడా కావాలా? నువ్వేం చేస్తావు? ఇలా పెట్టుకుంటా. బట్ నీకు అంత లాంగ్ హెయిర్ లేదు కదా? అంటుంది. లేదు, ఇంతే ఉంది. ఇంతే ఇక్కడ నాకు ఇంత పొడుగుగా ఉన్నాయి. నీకు లేదే. ఇలాంటి దుట్టు కొనమంట. సరేలే. ఇంకా ఇదేంటంటే ఆఫ్టర్ లంచ్ టైం అండ్ ఇంకా ఈవినింగ్ కూడా కొంచెం వర్క్ ఉంటే అలా పెండింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాను. చెప్పాను కదా ఆఫీస్లో నెట్వర్క్ లేనప్పుడు. దాని తర్వాత డిన్నర్ ప్రిపేర్ చేసి డిన్నర్ చేసేసాము. సో గైస్ ఇట్స్ టైమ్ టు డిన్నర్ నౌ. సో మేమందరూ ఇలా కలిసి డిన్నర్ చేస్తున్నాము. అండ్ ఈరోజు స్పెషల్ వచ్చేసి ఫ్రైడ్ రైస్. తీసుకోండి, చాక్లెట్ తీసుకోండి. డన్, థ్యాంక్ యూ.